ఏం కావాలి సార్? అన్న దగ్గరలో మంచి టీ షాప్ ఎక్కడ? అదేంటి టీ షాప్ గురించి టీ షాప్ ఎక్కడ అడుగుతున్నాడు? మరి ఇదేంటి? ఇది టీ షాపేనా? సారీ చూసుకోలేదు. చూడు బొక్క. ఏం చెప్పమంటారు? హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ. అవి ఇవి లేవండి. టీ చెప్పమంటారా? టీ అలవాట్లేదే నాకు. గురు ఇక్కడ ఒకసారి టీ తాగి చూడు, ప్రతిరోజు ఇక్కడే తాగుతావు. ఏ బ్లాక్ మెయిల్ అంటే ఏమైనా చేస్తారా? బ్లాక్ మెయిల్ కాదు, అంత బాగుంటుంది అంటున్నా. రేపు కూడా హార్లిక్స్ ఉండదని డైరెక్ట్గా చెప్పచ్చుగా. సరే తీసుకునేదోటి. అలాగే. గురు వెళ్ళరా. అసలు వస్తున్నాడండి. ఎంత? ఎంత కాదు గురు, 10 రూపాయలు. తీసుకో, చేంజ్ ఉంచు. తాగేసి గిద్దుగా. అమ్మవాడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. ఏంట్రా బాబు ఎంత వర్షంగా ఉంది. వాటర్ తీసుకో గురు. కూర్చోండి. రంగా. అర్జున్. రంగ నాకు హెల్ప్ చేస్తావా? అర్జెంట్కి గ్లాస్ తీసే. రంగా, ఈ ఊర్లో బాగా ఫేమస్ ఏంటి నీ టీ షాప్ అని చెప్తే. గురు ఇక్కడ మా ఊరే ఫేమస్. అవును, ఇక్కడ రిలీజులు జరుగుతాయా? గురు ఇక్కడ ప్రతి వారం రిలీజ్ జరగాల్సిందే. కుర్రోడు కాల్ పొంగుకొట్టి మరీ వెళ్తారు. అందుకే ఇలా కెరీర్ మీద ఫోకస్ చేయలేదు కాబట్టి ఎలా ఉంది ఊరు. ఏం చేస్తారు? మీరే టీ షాప్ పెడతారు. ఏం మాట్లాడుతున్నావు గురు? ఇక్కడ నా టీ షాప్ ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు టీ తాగు. తాగలేదు, కక్కాను. టైం గురు, టైం. రంగా, టైం తిరిగే విధానం మారదు, మనమే దాన్ని చూసే విధానం మార్చాలి. రంగా, ఈ ఫోన్ ఎవరిది? ఏమో గురు, ఒకసారి ఓపెన్ చేసి చూడు. స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఏం మరి? ఈ మధ్య జనాలు ఎలాగైతే తయారవుతున్నారు, వాళ్ళ వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవట్లేదు. చెప్దాం, ఏదో రోజు అర్థమయ్యేలా చెప్దాం. వదిలే గురు, మర్చిపోయి ఉంటారు. వీడికి ఏదో ఫైనల్ టచ్ ఇవ్వాలి. దోమల మీద జాలు ఉన్నాడు, దోమలు పెట్టుకుంటాడా? అదే ఇంత విలువైన వస్తువు అయితే మర్చిపోతాడా అంటున్నా. సరే మరి, ఫోన్ నేను తీసుకెళ్తున్నాను. ఎవరైనా వస్తే చెప్పు, రేపు మళ్ళీ వస్తాను. గురు ఏంటి? బ్యాగ్. ఓ, ఈ మధ్య జనాలు ఎలాగే తయారవుతున్నారు, వాళ్ళ వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవట్లేదు. ఉంటా మరి.
ఎక్కడా లేదు. ఫోన్ ఎక్కడ పెట్టాను? మీరు ఒకసారి వెళ్ళి మీ అమ్మ ఫోన్ తీసుకురా. సరే. హలో, హలో, ఎవరు? నువ్వు మాట్లాడుతున్న ఫోన్ నాదే బ్రదర్. మీ ఫోన్ నా దగ్గర ఎందుకు ఉంది బ్రదర్? ఏదో ధ్యాసలో ఉండే ఎక్కడో మర్చిపోయా. ఫోన్ ఒకటైనా వాల్పేపర్లో ఉన్న అమ్మాయిని కూడానా? హలో హలో రే నువ్వు మాట్లాడు. హలో అన్నా, రే, ఎవరు నువ్వు? అన్నకి తమ్ముళ్ళు అంటుంది. ఇందుకే ఫోన్ ఎక్కడికి వచ్చి తీసుకోమంటారు? ఎక్కడ మర్చిపోయారో అక్కడికి వచ్చి తీసుకోండి. ఎక్కడ మర్చిపోయామో అక్కడికి వచ్చి తీసుకోమంటున్నారు. ఎక్కడ మర్చిపోయినా నాకే తెలియదురా. ఎక్కడ మర్చిపోయాడో కూడా తెలియదు అంటన్నా. రే, ఎవరు మీరు? అసలు ఫోన్ నిజంగా మీదేనా? ఆ వాల్ పేపర్లో ఉన్నది నేను, పక్కన ఉన్నది నా అనిత. నమ్మితే ఇవ్వు, లేదంటే అనిత అలాగే ఫోన్ కూడా పోయిందనుకుంటా. సరేరా, నేను ఆ లొకేషన్కి వెళ్తా. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను. అదే వెళ్ళొస్తా. అన్నా, నేను కూడా వస్తాను. సరేదా. లొకేషన్ ఇదేనా? ఇదే అన్నా. సర్ది. మీరు రండి, లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఫోను. ఇస్తా. ఈయన మాట్లాడరా? చెప్పు. మీరే చెప్పాలి. చెప్పు. మీరే చెప్పాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్పాలి? అలా అడిగారు, బాగుంది. నేను ఒక రైటర్ని. మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ థ్రిల్లర్సే రాస్తుంటా. కానీ ఒక లవ్ స్టోరీ రాద్దామని ఉండేది. కానీ అంత గొప్ప లవ్ స్టోరీలు, ప్రేమికుల మధ్య అంత గొప్ప ఇంటెన్షన్లు నాకు ఎక్కడే కనిపించలేదు. దానికి నేనేం చేయను? నువ్వెవరో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు. కానీ వాల్పేపర్లో ఫోటో చూడగానే ఆ కళ్ళల్లో మోసం కనిపించట్లేదు, విడిపోదామని ఆశ కూడా కనిపించట్లేదు. ఏం జరిగింది, ఎలా జరిగింది ఇవి ఏం వద్దు. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అది మాత్రం చెప్పు. ఫీలింగ్సే ఎందుకు? కథ చెప్తున్నప్పుడు మన తప్పులు మనకు గుర్తురావు. ఫీలింగ్స్ చెప్తున్నప్పుడే కదా అసలు కథ బయటకు వచ్చేది. తన కోసం ఇప్పటి నుండి వెయిట్ చేస్తుండగా ఒకరోజు ఒక పేపర్ కనిపించింది. అది తన డెత్ సర్టిఫికేట్. షీ డైడ్ 2 years ago. అక్కడే మనసులో భయం మొదలైంది. వాట్సాప్లో తనకి మెసేజ్ పెడుతున్నా అనుకుని నాకు నేనే మెసేజ్ పెట్టుకున్నా. అంటే ఇప్పటి వరకు నేనే ఊహించుకున్నానా, చనిపోయిందని యాక్సెప్ట్ చేయలేకపోతున్నానా అని ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్నా. వాట్? మరి ఇప్పుడెలా? అక్కడి నుంచి నేను చెప్తా. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి ఫోన్ అని తీసుకుని ఫోన్ చేయమని చెప్పాను కదా. అదే అడిగానమ్మా. పైన అన్నయ్య ఫోన్లో రీఛార్జ్ లేదంట. నేనే అనిత కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. అనితానా? అమ్మాయి చనిపోయి 2 years అవుతుందిగా. చూసొస్తా నాకు. అన్నయ్య ఏంటి పలకట్లేదు? అమ్మా!
చాలా డ్రామా ఉంది బ్రదర్ నీ స్టోరీలో. కాసేపు ఈ డిప్రెషన్ అన్ని వదిలేద్దాం. ఒక బ్యూటిఫుల్ మెమరీ చెప్పు బ్రదర్. ఒకసారి ఫోన్ ఇవ్వండి. మీదా నాదా? బ్యూటిఫుల్ మెమరీ నీ ఫోన్ ఎందుకు ఉంటుంది? ఆగండి. కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే. సాంగ్ చాలా బాగుంది బ్రదర్. ఉండండి, కాఫీ పెట్టుకొస్తాను. తీసుకోండి. తీసుకో బ్రదర్, తాగండి. ఏం కాదు, తాగు. కాఫీ ఎలా ఉంది బ్రదర్? బాగానే ఉంది, బట్ కొంచెం షుగర్ ఎక్కువైంది, తాగడానికి ఇబ్బందిగా ఉంది. కాఫీ అయినా లైఫ్ అయినా ఏది అంత ఉండాలో అంతే ఉండాలి బ్రదర్. ఈవెన్ మెమరీస్ ఆల్సో స్వీట్, బట్ అవే ఎక్కువైతే సూసైడ్కి దారితీస్తాయి. యారా తమ్ముడు, ఆ రోజు బ్రదర్ సూసైడ్ చేసుకున్నప్పుడు చూసావు కదా, వణికిపోయి ఉంటాయి కదా అయ్యే కాళ్ళు. మామూలుగా కాదు, జస్ట్ ఫ్యూ మినిట్స్ ముందే కదా చూసా. సడన్ గా అలా ఫ్లోర్ మీద పడి ఉంటే భయం మీద. మరి మార్నింగ్ పోయి ఇలా ఫోన్ కావాలంటే నా దగ్గర రీఛార్జ్ లేదే నేను అడుగుతున్నాను అన్నాడు. రీఛార్జ్ లేక సూసైడ్ చేసుకున్నాడేమో అనుకున్నాను. కొంచెం సఫకేట్గా ఉంది, బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? సరేదా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే వెళ్ళాడు. ఇదేనా బ్రదర్ లైఫ్ అంటే? బ్రదర్, నువ్వు లైఫ్ అంటే ఏమనుకుంటున్నావు? ఇలా ఈ పార్క్ లాగా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనుకుంటున్నావా? అలా అని కాదు, అనితని మర్చిపోలేకపోతున్నా. వాడు ఆ రోజు ఎందుకు సేవ్ చేశాడో అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అలా లేదు. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. ఎప్పుడైనా అనిత నీతో ఈ రోజు నేను చనిపోతా అని ఎప్పుడైనా చెప్పింది? లేదు. పోనీ తను చనిపోయి నువ్వు కూడా నాతో చనిపో అని ఎప్పుడైనా చెప్పింది? లేదు. దట్స్ ఇట్. తను చనిపోవడం అనేది ఇంటెన్షన్ కాదు, నువ్వు కూడా తనతో చనిపోవాలని తన ఇంటెన్షన్ కాదు. అసలు ఎవరు బ్రదర్ నువ్వు? నువ్వెవరో కూడా నాకు తెలీదు, నన్ను మొత్తం మార్చేసావు. నేనెవరా? ఒక పర్సన్ జీవితంలో ద వర్స్ట్ ఫేస్ చేస్తున్నా, ఆ పర్సన్ థాట్స్ సూసైడ్కి దగ్గరగా వెళ్తున్నా, ఆ పర్సన్ దగ్గర నేను వస్తా. అర్థం కాలే. ఇప్పుడు నీకు అర్థం అవసరం అవసరం కూడా లేదు. అన్నయ్యేడి?